కిషన్ రెడ్డి గారి నాయకత్వం వాసిరెడ్డి కిషన్ రెడ్డి గారి నాయకత్వం జై తెలంగాణ జిందాబాద్ జిందాబాద్ లక్ష్మితోని కరుణ చూపెను నగదారిలో కన్నీళ్లు గురిచెను నగదారిలో లక్ష్మితోని కరుణ చూపెను నగదారిలో కన్నీళ్లు గురిచెను నగదారిలో భారత్తో జాతి జరిగెను నగదారిలో పెళ్లి జరిపెను జగజ్ఞానలో జాతి జరిగెను నగదారిలో పెళ్లి జరిగెను నగదారిలో వెంటలకు వచ్చినాయి వెంటలకు వచ్చినాయి వెంటలకు జిల్లా పార్టీ అధ్యక్షులు మన స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సార్ గారికి అలాగే ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వచ్చేటువంటి జిల్లాను అడుగడుగున అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి మన ప్రియతమ నాయకులు మంత్రివర్యులు సబితాఇంద్రారెడ్డి గారు విద్యాశాఖ మంత్రిత్వం తెలియవలసి కోరుతా ఉన్నాం. సబితాఇంద్రారెడ్డి గారికి వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. విద్యాశాఖ మంత్రివర్యులు పెద్దలు రంగారెడ్డి జిల్లా అభివృద్ధి రథసారథి విద్యాశాఖ మంత్రులు శ్రీమతి పట్నాల సబితాఇంద్రారెడ్డి గారిని సాదరంగా ఈ ప్రగతి నివేదన సభ వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అందరూ కూడా గట్టిగా చప్పట్లతో ఒకసారి సబితమ్మ గారి గట్టిగా చప్పట్లతో అందరు కూడా వర్ధిల్లాలి మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి సబితాఇంద్రారెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి బంటి బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి
చేస్తున్నటువంటి మన తెలంగాణ యువనేత రేపు బంగారు భారత్ నిర్మాణ నినాదంతో ప్రజల వద్దకు ప్రజా సంక్షేమాలని అభివృద్ధి కార్యక్రమాలని పంచుతూ ప్రజల్లో మమేకమైతూ గ్రామ గ్రామాన తిరుగుతూ గౌరవ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గడపకు ప్రతి బిడ్డకు అందిస్తున్న సంక్షేమ పథకాలని ప్రజలకు మరొక్కసారి గుర్తు చేస్తూ నెమరవేస్తూ ప్రతి గడపను తాకి 60 రోజులలో ఈ దేశంలో ఎక్కడి దాకైనా ఉరికడానికి పరిగెత్తడానికి మన పార్టీ మీద మన నాయకుడి మీద పిచ్చి కూతలు కూస్తున్న పిచ్చి కుక్కల మీద సింహాల వరకు గర్జించడానికి ఇబ్రాహీంపట్నం యువత మీ వెనకాల ఉంది అని మళ్ళొక్కసారి వాగ్దానం ఇవ్వడానికి ఆహ్వానించగానే మన కార్యక్రమానికి వచ్చేసినటువంటి రామన్నకు గట్టిగా హృదయపూర్వకంగా మరొక్కసారి చప్పట్లతో స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా. రామన్న మీరు ముందుండండి, మీ వెనకాల కోట్లాది సైన్యం గులాబీ సైన్యం వెనకాల ఉన్నది. ఢిల్లీ కోట మీద గులాబీ జెండా ఎగరవేద్దామని మరొక్కసారి గట్టిగా నినదిద్దాం, చెప్తాం. జై తెలంగాణ, జై భారత్, జై కేసీఆర్. పెద్దలకు ఇబ్రాహీంపట్నం సోదర సోదరి మనలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. దాదాపు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలైతే 14 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి 8 సంవత్సరాలలోనే 70 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో జరగని అభివృద్ధి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఇలా అన్ని రంగాలలో ముందు నడిపించిన మన ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన పిల్లలు చదువుకోవడానికో ఐటీ ఉద్యోగాలకో అమెరికాకో కెనడాకో లండన్కో పోవాల్సి ఉన్నటువంటి తరుణంలో మన యువ నాయకుడు 95% అభివృద్ధి కానీ సంక్షేమాన్ని కానీ చేసి పూర్తి చేసి ఒక భారతదేశంలో పుట్టిన పౌరుడిగా ఒక భారతీయుడిగా ఈ దేశంలో 140 కోట్ల మందిలో దాదాపు 40 కోట్ల మంది బట్టలు సరిగా కట్టుకునే పరిస్థితులలో లేరు. 40% మందికి విద్య అంటే ఏందో తెలియదు, 40% మందికి కరెంట్ అంటే ఏందో తెలియదు. ఆటవిక రాజ్యం ఇవాళ ప్రధానమంత్రి గారి గుజరాత్లో కానీ యోగి గారి ఉత్తరప్రదేశ్లో కానీ ఆటవిక రాజ్యం పరిపాలన చేస్తూ ఉంది. ఒక మహిళలకు రక్షణ ఉండదు, ఒక వ్యాపారస్తులకు రక్షణ ఉండదు. అసంటి భారతదేశాన్ని ఒక శాంతియుతమైన భారతదేశంగా, ఒక అభివృద్ధి పరమైన భారతదేశంగా, ఒక వ్యవసాయ రంగంలో అత్యున్నతమైన స్థాయిలో ఉండే భారతదేశంగా తీర్చిదిద్దడానికి ఒక భారతీయుడిగా మన ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకొని టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి ఈనాడు భారతదేశంలో ఒక సుస్థిరమైన ఒక న్యాయమైన పరిపాలన అందించాలనే సంకల్పంతో ముందుకెళ్తున్న మన ముఖ్యమంత్రి గారికి మనందరం కూడా వెన్నంటి ఉండాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి మనమందరం గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వం పట్ల ఈ దేశం బాగుపడాలంటే, ఈ రాష్ట్రం బాగుపడాలంటే పూర్తి విశ్వాసంతో ఉండి వారికి అండగా మనం ఉండాలి. ఇవాళ కొంతమంది వచ్చి కులాల మీద చెప్తారు, కొంతమంది వచ్చి ప్రాంతాల మీద చెప్తారు. ఒకడొచ్చి జై శ్రీరామ్ అంటాడు. వీళ్ళ సిగ్గు తప్పిన మొక్కలకు ఉప్పలమ్మ గుడి గట్ట చేత కాదు కానీ అయోధ్యల గుడి గురించి మాట్లాడతారు. నేను బీజేపీ నాయకులారా సవాల్ చేస్తా ఉన్నా, మీకు సిగ్గుంటే మా పార్లమెంటు నియోజకవర్గంలోనే యాదాద్రి టెంపుల్ ఒక మానవ నిర్మితం అంటే కూడా అందరు ఆశ్చర్యపోయే విధంగా వెనకడికి ఎవరో కృష్ణదేవరాయలో చాణుక్యులో చోళులో కట్టేది. అలాంటి నిర్మాణాన్ని ఈ కలియుగం ఉన్నన్ని రోజులు కూడా ఉండేటువంటి నిర్మాణాన్ని కృష్ణశిలలతో నిర్మించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు. కాబట్టి సోదరులారా, మనమందరం కూడా ఆ నాయకునికి అండగా ఉండాలి. ఈనాడు ఈ రాష్ట్రాన్ని తదుపరి ఈ తన భుజస్కంధాలు వేసుకొని ఇవాళ భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలు కూడా తెలంగాణ వైపు చూసే విధంగా యువతకు విద్యార్థులకు ఐటీ రంగానికి అన్నింటిని కూడా ముందు నడుపుతున్నటువంటి
కేటీఆర్ గారికి కూడా మనం అందరం కూడా అండదండగా వారికి మద్దతు పలకాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ. జనవరి 22వ తేదీ నుండి కుటుంబాన్ని ఈరోజు మన ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు ఈ ప్రగతి నివేదన సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన తెలంగాణ భవిష్యత్తు ఆశాజ్యోతి, మన ఐటీ శాఖ పురపాలక శాఖ మంత్రులు కల్వకుంట్ల తారక రామ గారికి, అదేవిధంగా మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సవితా ఇంద్రారెడ్డి గారికి, అదేవిధంగా మన ప్రియతమ నాయకులు నాకు దైవ సమానమైన శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి, అందరికీ కూడా వేదిక మీద ఉన్న ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లకు, ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా ఈరోజు నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చి చేసిన అవ్వాతాతలకు, అక్కా చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, అవన్నీ ప్రజలకు అందుతున్నాయా లేవా, ప్రజలు ఏ విధంగా వాటిని స్వీకరిస్తున్నారు, మరి ప్రజలకు భవిష్యత్తులో ఏమి కావాలి అని చెప్పి ఈరోజు ఈ ప్రగతి నివేదన యాత్ర చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను. గత 63 రోజుల నుంచి దాదాపు 771 కిలోమీటర్లు 95 గ్రామాలు పాదయాత్ర ద్వారా తిరుగుకుంటూ ఈరోజు ఈ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా గతంలో మనమందరం కూడా చూసినాం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు మన రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉండే, మన దగ్గర ఏ విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతుండే. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో, మన కేటీఆర్ గారి సహకారంతో, మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మనం గ్రామాన్న చూడడం జరిగింది. ఈరోజు ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి, జనాల సమస్యలు వినడానికి ఎన్నో ఆటలుపోట్లు ఎదుర్కొని, ఎన్నో గుట్టలు కొండలు ఎక్కుకుంటూ దిగుకుంటూ, గ్రామాలు దాటుకుంటూ ఈరోజు ఈ ప్రగతి నివేదన యాత్ర చేయడం జరిగింది. ఎంతో మందిని కలవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వారి సొంత కొడుకు వారి ఇంటికి వచ్చినట్టు నన్ను ఆప్యాయతగా ఆదరించి దగ్గరికి తీసుకొని వారికి ప్రభుత్వం ద్వారా వస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా వివరించడం జరిగింది. అదేవిధంగా వారికి కావాల్సిన పనుల గురించి నాకు తెలియజేయడం జరిగింది. అవన్నీ కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ద్వారా, మన నాయకులు కేటీఆర్ గారి ద్వారా అన్ని కూడా చేయడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ కూడా మాటిస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రగతి నివేదన యాత్రలో నాతో పాటు దాదాపు ప్రతిరోజు ఒక 400 నుంచి 500 మంది యువకులు నన్ను నిత్యం వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి, వారి కుటుంబ జీవితాన్ని త్యాగం చేసి నాతో పాటు ఉదయం నుంచి రాత్రి వరకు నాకన్నా కష్టపడి నా వెన్నంటి ఉండి నన్ను ప్రోత్సహించిన వాళ్ళందరికీ కూడా నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరే నా నమ్మకం, మీరే నా ధైర్యం, మీరు లేకుంటే అసలు ఈ యాత్ర లేదు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన నియోజకవర్గానికి వస్తే, మన నియోజకవర్గంలో ప్రతిపక్షం పూర్తిగా విఫలమైంది. కాబట్టే ఈరోజు ప్రజల పక్షాన మనమే సమస్యలు తెలుసుకోవడానికి వెళ్ళడం, సమస్యలన్నీ కూడా తెలుసుకున్నాం, ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటున్నాం. ఈ నియోజకవర్గంలో అధికార పక్షమైన మనమే, ప్రతిపక్షమైన మనమే, ప్రజల పక్షమైన మనమే అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను గ్రామాల్లో పర్యటించినప్పుడు ఎన్నో సమస్యలు మన దృష్టికి వచ్చినాయి. అందులో ముఖ్యమైన సమస్య యాచారం మండలంలో కొత్తపల్లి గ్రామంలో పర్యటించినప్పుడు అక్కడ ఆగ్రోఫీడ్ కంపెనీ ఏదైతే బొక్కల ఫ్యాక్టరీ ఉందో ఆ ఫ్యాక్టరీ ద్వారా చుట్టుపక్కల 4 గ్రామాలు ఈరోజు ఖాళీ చేసే పరిస్థితికి వచ్చినాయి. ఆ విషయం అక్కడి నుంచి నేను మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే వారు అసెంబ్లీ వేదికగా
మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మన యువ నాయకులు కేటీఆర్ గారికి తెలియజేయడం జరిగింది. వారు వెంటనే స్పందించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా ఆ ఫ్యాక్టరీ ఈ రోజు మూయించడం జరిగింది. ఈ విధంగా మనం సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోవడం జరిగింది. అదేవిధంగా మనం బండరావిరాల, చిన్న రావిరాల గ్రామాల్లో తిరిగినప్పుడు అక్కడ రైతులు గత 19 సంవత్సరాలుగా వాళ్ళు ఏ విధంగా పరిహారం అందకుండా గత ప్రభుత్వాలు చేసిన అన్యాయానికి గురై ఈరోజు వాళ్ళందరూ కూడా పరిహారం అందక దాదాపు 225 రోజుల నుంచి వాళ్ళు దీక్ష చేస్తుంటే వారి దగ్గరికి వెళ్ళి వారికి సంఘీభావం తెలియజేసి ఈరోజు మన నాయకులు కేటీఆర్ ద్వారా తప్పకుండా సమస్య పోరాడి చేయిస్తానని చెప్పి మాటిచ్చి 51 రోజుల్లో ఆ సమస్య చేయకుంటే నేనే మీ తరఫున దీక్ష కూర్చుంటానని చెప్పి వారికి ఒక నమ్మకం కలిగించి ఈరోజు మనం అందరం కూడా ముందుకెళ్ళి ఆ రైతులందరినీ కూడా శాంతింపజేయడం జరిగింది. ఈ విధంగా స్థానికంగా ఉన్న సమస్యలన్నీ కూడా, అదేవిధంగా మన దగ్గర ఉన్న ఏదైతే మూసీ పరివాహక ప్రాంతం ఉందో అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా ఈ విధంగా ఒక్కొక్క సమస్య పైన పూర్తి అవగాహన చేసుకొని ప్రతి ఇంటికి ప్రతి గడపకు వెళ్ళి అక్కడ ఏ విధమైన సమస్యలు ఉన్నాయో అన్ని కూడా తెలుసుకోవడం జరిగింది. అవన్నీ కూడా ఒక నివేదిక ద్వారా మన రాష్ట్ర నాయకులు, మన యువ నాయకులు కేటీఆర్ గారికి ఇచ్చి అవన్నీ కూడా ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ ప్రగతి నివేదన యాత్ర ద్వారా ఎన్నో అనుభవాలు, ఎన్నో జ్ఞాపకాలు. ఓ రోజు నేను ఏదైతే మొండివేరల్లి గ్రామంలో ఉన్నప్పుడు ఒక అమ్మ ఎండకు తిరుగుతున్నావు నాయనా అని చెప్పి నా చేయి పట్టుకొని ఇంట్లోకి తీసుకెళ్ళి అన్నం పెట్టి నన్ను ఆదరించడం జరిగింది. అదేవిధంగా నా చేతిలో పెట్టి ఆకలి అయినప్పుడు ఇవి తిను అని చెప్పి ఆ అమ్మ చెప్పింది. ఈ విధంగా వాళ్ళందరూ కూడా నన్ను ఒక కొడుకులాగా ఆదరించినారు. మీ ప్రేమ అభిమానాలు ఎప్పటికీ మర్చిపోను అని చెప్పి మీ అందరికీ కూడా మాటిస్తున్నాను. తప్పకుండా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ ప్రజలకు నా జీవితాంతం ఎప్పుడు ఏ అవసరం ఉన్నా, రాజకీయాల్లో ఉన్నా లేకున్నా, పదవిలో ఉన్నా లేకున్నా, నా శక్తి వంచన కూడగట్టి మీ అందరికీ కూడా సేవ చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మాట ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన దగ్గర ఉన్న మరో ముఖ్యమైన సమస్య, దాదాపు 25-30 గ్రామాల్లో కోతుల సమస్య ఉంది. ఈ కోతుల్ని పట్టుకోవడానికి మేము ఒకరిని ఏర్పాటు చేసినాం. వాడు మా వెనకంగానే కోతులు పట్టుకోవడానికి తిరగడం జరుగుతుంది. తప్పకుండా ఆ సమస్య పైన కూడా దృష్టి సాధిస్తాం. తొందరలో కోతులన్నింటినీ కూడా పారదోలుతామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన ప్రియతమ నాయకుడు, మన ఎమ్మెల్యే శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి సార్ గారిని మాట్లాడవలసిగా కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దలకు, ముఖ్యులకు, నాయకులకు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ కొద్దిసేపు కూర్చోవాలి. మీరందరూ కూడా దయచేసి మీరందరూ కూడా కూర్చోవాలి. ఈరోజు ప్రగతి నివేదన ముగింపు సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి ఐటీ శాఖ మార్చులు, పురపాలన శాఖ మార్చులు, మనందరికీ శ్రేయోభిలాషి, మనందరి యొక్క ఆలోచనలు బాగుపడడానికి, ఈ రాష్ట్రం బాగుపడడానికి ముఖ్య అతిథిగా ఉన్నటువంటి వ్యక్తిగా గౌరవ కేటీఆర్ గారు ఇక్కడికి రావడం, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారికి అదేవిధంగా అందరూ కూడా రావడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తా ఉన్నాం. మన యొక్క ఈ యొక్క 63 రోజులు ఇవాళకి కంప్లీట్ అయింది. ప్రశాంత్ రెడ్డి అంటే మీ నిక్ నేమ్ అయినటువంటి బంటి బాబు మన 63 రోజులు ఇక్కడ పాదయాత్ర ఇల్లు తిరుగుతూ వచ్చినటువంటి సందర్భంలో మీకు అందరికి కూడా ప్రతి ఒక్క సమస్య పరిష్కారం కోసం వారు చేసిన అభివృద్ధి ఏంటి, చేయాల్సినటువంటి ఏంటివి తెలుసుకోవడానికి ఆ 63 రోజులు మొత్తం కూడా గ్రామాలు తిరిగి 771 కిలోమీటర్లు తిరగడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తా ఉన్నా. మరి ఈ నియోజకవర్గానికి అభివృద్ధి దిశలో నడుపుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అదేవిధంగా గౌరవ కేటీఆర్ గారు
గౌరవ జిల్లా మంత్రివర్యులు అందరూ కూడా కలిసి ఎన్నో నిధులు ఇచ్చినటువంటి సందర్భంలో ఇవాళ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం గత 8 సంవత్సరాల కింద ఏ పరిస్థితులు ఉండే ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నదనేది ఒక్కసారి మీరు గమనంలో తీసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తా ఉన్నా. 2391 కోట్ల రూపాయలు మనం మొత్తం 8 సంవత్సరాల నుంచి, నేను ఇవన్నీ చెప్తే సార్ మళ్ళీ నాకు ఇయ్యరేమో నేను ఇవంతా ఇంత అమౌంట్ వచ్చిందని చెప్పి సార్ 2300 డబ్బులు వచ్చినాయంటే మళ్ళీ నాకేమి ఇయ్యరేమో, అందుకే నేను ఇవన్నీ చెప్తలేను నేను ఇప్పుడు. కాబట్టి మీరు చప్పట్ల ద్వారా గౌరవ కేసీఆర్ గారికి ధన్యవాదాలు మనం తెలియాల్సిందిగా బాధ్యత మన అందరిపైన ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఇలా చేసిన అభివృద్ధి ఎన్నో కార్యక్రమాలు గతంలో ఉన్నటువంటి రోడ్ల విషయం కానీ ఎలక్ట్రిసిటీ విషయంలో కానీ అదేవిధంగా మనకు ఉన్నటువంటి డ్రైనేజ్ 4 మున్సిపాలిటీలు 4 మండలాలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఎన్నో కార్యక్రమాలు మనం తీసుకోవడం జరిగింది. మనం ఇవాళ చేయాల్సినటువంటివి కూడా మరి బండి తిరిగినప్పుడు కూడా కొన్ని విషయాలు తీసుకురావడం జరిగింది. ఆ విషయాలు కూడా నేను ఇవాళ చెప్పడం కూడా జరుగుతూ ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంలో మీకు అందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇవాళ ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యక్రమాలు 24 గంటలు కరెంట్ ఇచ్చింది, ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వడం జరిగింది, ప్రతి ఇంటికి రైతు బంధు, పింఛన్లు, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, అదేవిధంగా 8 ఏళ్లలో 508 కోట్ల రూపాయలతోటి 23 డబల్ రోడ్లు నిర్మించుకోవడం జరిగిందని చెప్పేసి ఈ తెలంగాణ తెలియజేస్తా ఉన్నా. 479 కోట్లతోటి ఇంటింటికి నల్లాలు వేసుకున్నాం, అదే చెరువులు బాగు చేసుకున్నాం, పాఠశాలలు బాగు చేసుకుంటున్నాం, పల్లె పల్లెలా మన కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు పోవడం జరుగుతూ ఉంది. ఇవాళ 4 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి సార్, అవన్నీ మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. దయచేసి మీరు ఈ యొక్క పెద్ద మనసుతోటి ఈ యొక్క కార్యక్రమాలకు శాంక్షన్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తా ఉన్నా. పెద్దంబర్పేట పసుమాంల రోడ్డు 4 కోట్ల రూపాయలతోటి వైడనింగ్ కావాల్సినటువంటిది అంబర్పేట మున్సిపాలిటీలో ఉన్నదని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేసుకుంటా ఉన్నాను. మరుగునీటి తరలింపు కోసం హనుమాన్నార్ నుంచి జీవి కాలనీకి సంబంధించినటువంటి మూసీ వరకు ఒక 3 కోట్ల రూపాయలతోటి ట్రంక్ లైన్ వేయాల్సినటువంటిది డ్రైనేజ్ వ్యవస్థకు ముందుకున్నటువంటి పరిస్థితి అని చెప్పేసి మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా 4 మున్సిపాలిటీలకు ప్రతి ఒక్క మున్సిపాలిటీలకు 10 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంలో మీకు అందరికీ కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. మైనింగ్ భూముల రైతుల పరిహారం, ఫార్మాసిటీ పనులు వేగవంతం, కోయేడ పండ్ల మార్కెట్ వేగవంతం, అబ్దుల్లాపూర్పేట మంచాల మండలాల్లో ఐటీ తదితర ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి కంపెనీలు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. దయచేసి ఇప్పుడు గౌరవనీయులు ఇప్పుడు ఉన్నటువంటి యొక్క సమస్యల పరిష్కారం కోసం ఎన్నో నిధులు ఇచ్చారు, ఇంకా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. వచ్చే 8 మాసాల్లో కూడా అత్యధిక నిధులు తీసుకొచ్చి చేసినటువంటి కార్యక్రమాలు కాకుండా ఇంకా చేయాల్సినటువంటివి కూడా చేసి చూపిస్తామని చెప్పి మీకు అందరికీ కూడా మనవి చేసుకుంటూ గౌరవ కేసీఆర్ గారి యొక్క ఆశీర్వాదంతో ఈ నియోజకవర్గాన్ని ఐటీ శాఖ మార్చులు కేటీ రామారావు గారి యొక్క ఆశీర్వాదంతో బ్రహ్మాండమైన నిధులు తెచ్చుకోవడం జరుగుతుంది. రేపు భవిష్యత్తు కూడా అభివృద్ధి దిశలో నడవడానికి ముందుంటామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ మనవి చేసుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవ ప్రజానికానికి పెద్దలకు నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరి చేతులు లేవట్టి జై తెలంగాణ, అందరూ జై లేవటాల, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. మన ముఖ్య అతిథి మన ప్రియతమ నాయకులు తెలంగాణ భవిష్యత్ రథసారథి యూత్ ఐకాన్ పెద్దలు ఐటీ మరియు మున్సిపల్ శాఖ మంత్రులు రాష్ట్రానికే ఇవాళ అన్ని రంగాలలో మంచి పేరు తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకులు పెద్దలు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారిని యూత్ ఐకాన్ కేటీఆర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. జై తెలంగాణ. ఇంతేనా మీ దమ్మంతా ఇబ్రహీంపట్నంది? జై తెలంగాణ. వెనకకెళ్ళి రావాలా మొత్తం. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. గౌరవనీయులు పెద్దలు, మీ అందరి అభిమాన నాయకులు, స్థానిక శాసనసభ్యులు అన్న రంగారెడ్డి జిల్లా భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు పెద్దలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, గౌరవనీయులు 771 కిలోమీటర్ల పాదయాత్ర చేసి
63 రోజుల పాటు ఎండనక వాననక మీ అందరితో పాటు నడిచి మీలో ఒకడిగా, మీలో తమ్ముడిగా, సోదరుడిగా మీతో పాటు కలిసి నడిచి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకున్న మా తమ్ముడు సోదరుడు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసన మండలి సభ్యులు పెద్దలు డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు ప్రస్తుత శాసన మండలి సభ్యులు అన్న ఎల్ రమణ గారు, గౌరవనీయులు పెద్దలు మాజీ శాసనసభ్యులు మాజీ హైదరాబాద్ మేయర్ గారు అన్న తీగల కృష్ణారెడ్డి గారు, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి అనిత గారు, గౌరవనీయులు పెద్దలు అన్న స్ఫూర్తిదాయకంగా ప్రసంగించిన క్యామ మల్లేష్ అన్న గారు, గౌరవనీయులైన రంగారెడ్డి జిల్లా డిసిసిబి అధ్యక్షులు మనోహర్ రెడ్డి గారు, గౌరవనీయులు సోదరులు టిఎస్ రెడ్కో అధ్యక్షులు సోదరులు సతీష్ రెడ్డి గారు అన్న, గౌరవనీయులు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్గా ఉన్న గౌరవ పెద్దలు అన్న డాక్టర్ శ్రవణ్ దాసోజు గారు, వేదిక పైన ఆసీనులైన గౌరవనీయులైన మున్సిపల్ చైర్మన్లు, గౌరవనీయులైన జెడ్పీటీసీలు, గౌరవ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, గౌరవనీయులైన మన వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, వివిధ హోదాల్లో ఉండే జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులు, సీనియర్ నాయకులు, స్థానిక కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, సింగిల్ విండోల అధ్యక్షులు, వ్యవసాయ మార్కెట్ కమిటీల అధ్యక్షులు, అదేవిధంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి వివిధ మండలాల నుంచి విచ్చేసిన మా అక్క చెల్లెళ్ళకి అన్నాదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి నేను నమస్కారం చేసుకుంటా ఉన్నాను. పాత్రికేయ మిత్రులకు కూడా ప్రత్యేకంగా నమస్కారాలు. సాధారణంగా ఒక పాదయాత్ర లేదా ఒక ప్రజాయాత్ర ప్రతిపక్షంలో ఉండే పార్టీలు చేస్తూ ఉంటాయి. ఎందుకంటే అధికార పార్టీ యొక్క వైఫల్యాలను ఎత్తి చూపడానికి, ప్రజల్లో ఉండే సమస్యలను మీడియా ద్వారా దృష్టికి తీసుకొని రావడానికి సర్వసాధారణంగా ప్రతిపక్షాలు చేస్తూ ఉంటాయి. కానీ తమ్ముడు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు బంటి వచ్చి అన్నా నేను పాదయాత్ర చేయాలనుకుంటున్నా అన్నాడు. ఎందుకు తమ్మి, బ్రహ్మాండంగా పనులు అవుతున్నాయి, ఇంటింటికి నీళ్ళు వస్తున్నాయి, ప్రతి గ్రామానికి పెద్దలు చెప్తా ఉంటారు తెలంగాణలో హనుమంతుని ఊరు లేని, హనుమంతుని గుడి లేని ఊరుండది, కేసీఆర్ సంక్షేమ పథకం లేని ఇల్లు లేదు తెలంగాణలో, నువ్వెందుకు తనలాడుతావు, నువ్వెందుకు తిరుగుతావు తమ్మి అంటే, లేదన్నా ఎంత చేసినా ఇంకా ఎంతో కొంత మిగిలే ఉంటుంది, నేను డైరెక్ట్గా అధికారంలో ఉన్నప్పుడు సహజంగా కొంతమంది చెప్పరు మనకు, నేను డైరెక్ట్గా గడప గడపకు పోతా, ఊరూరికి పోతా, పోయి సమస్యలు తీసుకొని వచ్చి మీ ముందు పెడతా, మీ ముందు సవితక్క ముందు పెడతా, ఎమ్మెల్యే గారి ముందు పెడతాను, పరిష్కరించే బాధ్యత మీది అని చెప్పినాడు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నంతసేపు ఇప్పుడే చెప్తా ఉన్నాడు, అన్నా నేను తిరిగినా 10 ప్రధానమైన సమస్యలు రాసుకొని మీకు ఇస్తా ఉన్నా, దయచేసి పరిష్కరించండి అంటూ తమ్ముడు ఎంతో చిత్తశుద్ధితో చాలా సిన్సియర్గా ప్రజల పక్షాన్ని అడిగినందుకు వారికి నేను హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ప్రజాప్రతినిధి కావాలనుకునే నాయకుడు, ప్రజలకు ప్రతినిధిగా ఉండాలనే నాయకుడు, ప్రజల ఆకాంక్షకు, ప్రజల ఆశయాలకు, ప్రజల ఆలోచనలకు కూడా ప్రతినిధిగా ఉండాలి. ప్రజాప్రతినిధి అంటే 4 ఓట్లు వేయించుకొని ఒక పదవిలోకి వచ్చి అలంకార ప్రాయంగా అందులో కూర్చొని పదవి అయిపోగానే, టర్మ్ అయిపోగానే దిగిపోయేటోడు ప్రజాప్రతినిధి కాదు. నిజమైన ప్రజల ఆలోచనలకు, వారి ఆకాంక్షలకు, వారి ఆశయాలకు, వారి కోరికలకు ప్రతినిధిగా ఉన్ననాడే ఆ ప్రజాప్రతినిధి అనే మాటకు సార్థకత వస్తుంది. అందుకే ప్రజా జీవితంతో ముడిపడి ఉన్న వ్యక్తి కాబట్టే తమ్ముడు తిరిగి తిరిగి అన్ని సమస్యలు కూడా తీసుకొని వచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చినారు. ఇక్కడికి వచ్చిన ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు నేను చేసే విజ్ఞప్తుల్లో ఒకటే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఈరోజు ఇటు అభివృద్ధి కార్యక్రమాలు కానీ, అటు సంక్షేమ కార్యక్రమాలు కానీ బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. ఏ వయసులో ఉన్న వాళ్ళైనా సరే, అప్పుడే పుట్టిన సంటి బిడ్డ నుంచి మొదలు పెడితే పెద్ద వయసులో ఉండే వృద్ధుల దాకా అందరికీ ఏదో ఒక రకంగా ప్రభుత్వం నుంచి ఆసరా అందుతూ ఉన్నది. ప్రభుత్వ పరంగా ఈరోజు ఈ రంగము ఆ రంగం అని కాదు, ప్రతి రంగాన్ని కూడా
గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా సునిశ్చితంగా గమనిస్తూ ఎప్పటికప్పుడు మంత్రులకు సూచనలు ఇస్తూ అది ఆరోగ్యం కావచ్చు, విద్య కావచ్చు, పరిశ్రమ కావచ్చు, పర్యావరణం కావచ్చు, సంక్షేమం కావచ్చు, ఇంకోటి కావచ్చు, అన్ని రంగాల్లో కూడా ప్రజలకు మంచి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒక్క ఫలానాది పట్టించుకోలేదు అన్నట్టు కాకుండా అది పట్టణాలు కానీ పల్లెలు కానీ అన్ని రంగాల్లో కూడా తనదైన ముద్రను వేస్తూ తెలంగాణ రాష్ట్రం భారతదేశానికే ఈరోజు పరిపాలనలో పాఠాలు చెప్పే స్థాయికి చేరుకున్నది అంటే అది అతిశయోక్తి కాదు. ఈ మాట నేను చెప్పడం కాదు, కేంద్ర ప్రభుత్వం స్వయంగా చెప్పక తప్పడం లేదు. భారతదేశంలో అత్యుత్తమ గ్రామ పంచాయతీలు ఎక్కడ ఉన్నాయి అని కేంద్ర ప్రభుత్వమే ప్రకటన ఇస్తే 20 బెస్ట్ గ్రామ పంచాయతీల్లో 19 మన దగ్గరనే ఉన్నాయనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఉత్తమ మున్సిపాలిటీలు ఎక్కడ ఉన్నాయి అని వాళ్ళు స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమం పెడితే అత్యధికంగా భారతదేశంలో మన రాష్ట్రానికే అవార్డులు వచ్చిన విషయం, 27 అవార్డులు వచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అట్లా ఈ రంగం ఆ రంగం అని కాదు, అన్ని రంగాల్లో ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు మన రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం 1,24,000 రూపాయలు. ఈరోజు ఈ మార్చి నాటికి 2023 సంవత్సరం నాటికి ఇంకా 9 ఏళ్లు నిండక ముందే మన రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం 1,24,000 రూపాయల నుంచి పెరిగి 3,17,000 రూపాయలైందన్న మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒకనాడు ఇదే రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ రాకముందు తెలంగాణ ఉద్యమాన్ని బదనాం చేసిండ్రు. తెలంగాణ వస్తే భూముల రేట్లు పడిపోతాయని చెప్పి ఆనాడు దుష్ప్రచారం చేసినారు. ఈరోజు ఇక్కడున్న మా అన్నలు తమ్ముళ్ళు ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి సంబంధించిన సోదరులు ఆలోచించాలా. ఈరోజు మీ నియోజకవర్గంలోనే కొంగర్ కలాన్లో 200 ఎకరాల్లో ఫాక్స్కాన్ వాళ్ళు తొందరలోనే పరిశ్రమ పెట్టబోతా ఉన్నారు. మే మాసంలో ఆ కార్యక్రమం ప్రారంభం కాబోతా ఉంది. దానివల్ల ఈ ప్రాంత రూపురేఖలు మొత్తం మారిపోతాయనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక్క ఫాక్స్కాన్ పరిశ్రమ ఇక్కడ కొంగర్ కలాన్లో, మరొక చోట ఒకే ఒక్క పరిశ్రమ వల్ల హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొత్తగా 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు రాబోతున్నాయన్న మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. భూముల రేట్లు పెరిగినాయి, ప్రజల సంపద పెరిగింది, రాష్ట్రం యొక్క సంపద కూడా పెరిగింది. కాబట్టే ఈరోజు పేదలకు సంక్షేమ కార్యక్రమాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. 200 రూపాయల పెన్షన్ ఇవాళ 2,000 రూపాయలు అయ్యింది. ఆనాడు 29 లక్షల మందికి పెన్షన్ వస్తే ఈరోజు 45 లక్షల మందికి పెన్షన్ అందుతూ ఉన్నది. ఆ రోజు 800 కోట్లు ఖర్చు అయితే పెన్షన్కు ఈరోజు 12,000 కోట్ల రూపాయలు ఒక్క ఆసరా పెన్షన్లకే ఖర్చు అవుతా ఉన్నది. కొత్తగా భారతదేశ చరిత్రలో 75 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా రైతు బంధు అనే కార్యక్రమం చాలైంది. 65,000 కోట్ల రూపాయలు 65 లక్షల మంది రైతన్నల ఖాతాల్లో యాసంగి వానాకాలం పంటలేసే టైం వచ్చిందంటే ఫోన్లు మోగుతా ఉన్నాయి, టింగు 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 అనుకుంటా వాళ్ళ ఖాతాల్లో బ్రహ్మాండంగా ఎన్ని ఎకరాలుంటే అన్ని ఎకరాలకు 5,000 రూపాయల చొప్పున పంటకు పడతా ఉన్నాయి. మొత్తం ఇప్పటికి 65,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో పడ్డాయి. అదే రకంగా ప్రతి ఒక్క రైతు ఈరోజు ఈ రాష్ట్రంలో దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా జీవిత బీమా అందుకుంటున్న ఒకే ఒక్క రాష్ట్రం, ఇస్తున్న ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పుట్టిన బిడ్డకు ఆరోగ్య లక్ష్మి, పెళ్ళైన ఆడబిడ్డకు కళ్యాణ లక్ష్మి. అతి తొందరలోనే ఇప్పుడే తమ్ముడు చెప్తా ఉన్నాడు, అన్నా మా దగ్గర ఊళ్ళల్లో ఇండ్ల జాగాలున్నాయి కానీ ఇండ్లు ఇవ్వాలని అడుగుతున్నాడు. తొందరలో మీకోసమే మా ఆడబిడ్డల పేరు మీదనే గృహలక్ష్మి అనే కార్యక్రమం కూడా చాలైతున్నది. మీ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో, మీ మంత్రి గారి నాయకత్వంలో ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయల చొప్పున ఈ సంవత్సరమే ఒక్కొక్క నియోజకవర్గానికి 3,000 మంది చొప్పున అందించబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంటే ఈ రకంగా ప్రతి ఒక్కరి కోసం ఏదో ఒక కార్యక్రమం చేసుకుంటూ రైతులు కానీ ఇతర వర్గాలు కానీ అందరినీ కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు, మంచినీళ్ళ సమస్య పరిష్కారం అయింది, రహదారుల సమస్య కొంతమంది, రోడ్లు కొంతవరకు పరిష్కారం అయింది, కరెంటు సమస్య బ్రహ్మాండంగా పరిష్కారం అయింది. ఒకవైపు మీ నియోజకవర్గంలోనే ముచ్చర్లలో ఫార్మా సిటీ రాబోతా ఉన్నది, మరొక వైపు కొంగర కలాన్లో ఫాక్స్కాన్ పరిశ్రమ రాబోతా ఉన్నది. యాచారంలో కూడా పరిశ్రమలు కావాలి, యాచారం మండలంలో అని చెప్పి మంచాలలో కూడా రావాలని చెప్పి అన్న అడుగుతా ఉన్నారు. తన స్వగ్రామం ఎలిమినేడులో కూడా అక్కడ కూడా
ఏరోస్పేస్ రంగానికి సంబంధించి ఆదిబట్లలో ఎట్లా అయితే పరిశ్రమ వచ్చిందో అక్కడికి కూడా రావాలని చెప్పి కిషన్ రెడ్డి గారు అడుగుతా ఉన్నారు. ఎవరి కోసం అడుగుతున్నారు? ఎవరి కోసం అంటే ఇక్కడ కూర్చున్న మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు, మీకు ఉపాధి అవకాశాలు రావాలి, మీకు బ్రహ్మాండమైన ఉద్యోగాలు రావాలి, కొలువులు రావాలనే తాపత్రయంతో ఎమ్మెల్యే గారు అడుగుతా ఉన్నారు. వచ్చే పరిశ్రమలన్నింటినీ కూడా బ్రహ్మాండంగా మన తెలంగాణకి ఆకర్షించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. మనమేమో పని చేసుకుంటూ పోతున్నాం. తాగునీరు ఇచ్చుకున్నాం, సాగునీరు కార్యక్రమం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఇబ్రాహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాలకు సాగునీటిని తెచ్చే ప్రయత్నంలో మన మొత్తం మహబూబ్ నగర్ జిల్లాలో కాలువలు దవ్వుతా ఉన్నాం, రిజర్వాయర్లు కడతా ఉన్నాం. ఇక్కడికి కూడా వస్తాయి. కానీ మనమేమో మంచి పనులు చేసుకుంటూ పోతుంటే అవతలి వాళ్ళు మాత్రం కేవలం బట్టగాల్చి మీదేసే పని చేస్తూ ఉన్నారు. ఇప్పుడే తమ్ముడు చూపెడతా ఉంటే నాకు నవ్వాలను ఏడవాలని అర్థం కాలేదు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకుడు, ఇక్కడ ఉన్న ఒక ఆయన కాంగ్రెస్ నాయకుడు, గతంలో శాసనసభ్యుడిగా పనిచేసిన ఆయన కోతులు పట్టుకొని ఫోటోలు పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. కోతులు సమస్య దేశమంతటి ఉన్నది. అందరికంటే ఎక్కువ ఈరోజు కోతుల సమస్య ఎక్కడున్నదంటే తెలంగాణలో ప్రతిపక్షాల్లోనే ఎక్కువ ఉన్నది. కోతికి కొబ్బరి సిప్ప దొరికినట్టు ఒక చిన్న అంశాన్ని పట్టుకొని చిలువలు పలువలు చేసి ఏ చిన్న అంశం దొరికినా దానిలో రాజకీయ లబ్ధి కోసం పాకులాడడం అనేది ఒక ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చిన మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు, మా అన్నలు, అక్కలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కేసీఆర్ ఏం చేసిండు అంటే ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళకు ఏ ఒక్కలకు మైకిచ్చినా గంటన్నర సేపు చెప్పే దమ్ము మాకున్నది. కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్లు అట్లా చెబుతూ పోతే ఒకటి రెండు కాదు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వందలు ఉన్నాయి. మీరేం చేసిండ్రు అంటే చెప్పేందుకు వాళ్ళకి సమాధానం లేదు. ఇంకా గమ్మత్ ఏంటంటే ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఇక్కడున్న కాంగ్రెస్ మాజీ శాసనసభ్యుడు రేపు ఇక్కడ పోటీ చేయాలని తహతహలాడుతున్న ఆయన మంచిరెడ్డి గారి మీద, కేసీఆర్ గారి మీద దుమ్మెత్తి పోస్తూ నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చరిత్ర ఏదో మనకు తెలియనట్టు, ఆయన ఏదో నిన్నగాక మొన్న ఆకాశంలోకి వెళ్ళి ఊడిపడ్డట్టు, ఆయన ఎల్బీ నగర్ బస్సుల అడ్డా మీద ఏమేం చేసిండో మనకు తెలియనట్టే ఇవాళ డైలాగులు కొడతా ఉన్నాడు. ఎట్లున్నది ఆయన కథ అంటే, వెనుకటికి మీ పెద్దంబరపేట సంటే ఊళ్ళోనే ఒక చిన్న పిల్లగాడు ఉండే. ఆ పిల్లగానికి చిన్నప్పటి నుంచే చదువు సందేహం అబ్బలేదు. చిన్నప్పటి నుంచే మొత్తం లంగ దోస్తాన్లు, చిన్నప్పటి నుంచే అన్ని తప్పుడు పనులు చేస్తూ నేర్చుకున్నాడు. అని గుట్కా బుక్కుడు, జర్ద బుక్కుడు, మందు కొట్టుడు, సిగరెట్లు తాగుడు, దానికి సీటీలు కొట్టకూడదు తమ్మి, మంచి అలవాట్లు కావవి. అసలు పనులు చేసేసి పెరిగిండు. పెరిగి 17 ఏళ్ళకి వచ్చిండు. వచ్చినాక ఒకరోజు బాగా తాగిండు. తాగినాక హోస్లో లేడిగా బేహోస్ ఉన్నాడు మొత్తం. ఇంకా తాగాలనిపించింది. ఆయనతో పోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాయన జేబు కొట్టబోయిండు. వాళ్ళ నాయన జేబు కొట్టబోతే వాళ్ళ అమ్మ చూసింది, ఉరికొచ్చింది, దౌడ మీకెళ్ళి ఒక్కడు చంపింది. ఇక ఇంట్లోనే దొంగతనానికి తెగబడ్డావురా సిగ్గులేదని చెప్పి బాగా తాగి ఉన్నాడు, హోస్లో లేడు. పక్కకు రోకల్ బండి ఉంటే ఆయనతో తీసుకొని వాళ్ళ అమ్మ మీదకి మరల పడి కొట్టిండు. ఆయనతో అమ్మ అక్కడనే స్పాట్లో చచ్చిపోయింది. వాళ్ళ నాయన ఉరికొచ్చిండు, ఎంత పని చేస్తేవిరా అని గట్టిగా చంపిండు 2-3. నాయనని కూడా అదే రోకల్ బండి అందుకొని అట్లనే ఆయనతో మత్తులో కొట్టిండు. డామని అక్కడనే చనిపోయిండు. మరిగా మర్డర్ చేస్తే పోలీసు వాళ్ళు ఊకోరు కదా, పట్టుకపోయినరు, జైల్లో పెట్టిండ్రు. జైల్లో పెట్టి శిక్ష వేసేటప్పుడు ఆయనతో జడ్జి గారు ముంగడికి తీసుకొని వచ్చింది. ఆ జడ్జి గారు మన మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు లెక్క మంచి మనిషి, చల్లటి మనిషి. ఆయన చూసిండట కిందికెళ్ళి మీద దాకా చూసి, అరే నేను నా జీవితంలో చాలామంది గలీజ్గాలను చూసిన, చాలామంది లత్కోరగాలను చూసిన, ఆఖరికి మల్రెడ్డి రంగారెడ్డిని కూడా చూసిన, కానీ నీ అంత గలీజ్గానైతే చూడలేదు రా భయ్. ఇక నువ్వు సొంత తల్లిదండ్రిని చంపినావు, ఏం చేయాలో నాకైతే తెలుస్తలేదు, నీకేం శిక్ష చేయాలో నాకైతే పాలు పోతలేదు, నువ్వే చెప్పిస్తావు అన్నాడట. వాడు అప్పటిదాకా రుబాబుగా ఇట్లా రొమ్మిరుసుకొని నిలబడ్డాడు. ఎగ్దం వెంటనే 2 చేతులు కట్టుకొని, అయ్యా నేను తల్లిదండ్రి లేని అనాథని సార్, నన్ను ఇడిచిపెట్టి సార్ అన్నాడు. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా గట్లే ఉన్నది. ఇప్పుడు ఇవాళ వచ్చి ఈ రోడ్డు లేదు, ఆ మోరి లేదు, ఇంకా గిది లేకపాయే, గది లేకపాయని తెల్లటి సందమామ మీద చిన్న చిన్న మచ్చలెత్తికే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ నాయకులారా, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి ప్రజల చుట్టూ తిరుగుతున్న కాంగ్రెస్ నాయకులారా, 1-2 కాదు, మీకు 10 ఛాన్సులు ఇచ్చింది తెలంగాణ ప్రజలు కాదా? ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మీకు 50 ఏళ్ళు అధికారం ఇచ్చినాడు, కరెంట్ ఇచ్చే చేత కాలేదు, తాగునీరు ఇచ్చే చేత కాలేదు, పరిశ్రమలు తెచ్చేది చేత కాలేదు. ఆ రోజు ఏమీ చేత కానోళ్ళు
మళ్ళా ఇయ్యాలొచ్చి ఒక ఛాన్స్ ఇవ్వండి అంటే ప్రజలు పిచ్చివాళ్ళలా కనబడుతున్నారా? చైతన్యం లేదనుకుంటున్నారా? ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒకవైపు కాంగ్రెస్ వాళ్ళేమో ఒక ఛాన్స్ అని వాళ్ళు తిరుగుతున్నారు. ఇక ఇంకొక దిక్కేమో ఇంకొక పార్టీ కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టు ఇక వీలు మోపైన కొత్తగా ఆయన ఏమేం మాటలు మాట్లాడిండు నరేంద్ర మోడీ గారు 2014 యాదికుందా మీకు? ఏమన్నాడు అన్నాడు? ఎన్ని డైలాగులు కొట్టిండు అధికారంలోకి వచ్చేందుకు? అయ్యో బహనో మిత్రో आप सभी लोग जन धन खाता खोलो मैं धन 15 लाख देता हूं అన్నాడా లేదా? వచ్చిన 15 లాఖ ఎవరికైనా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎక్కడ పోయినాయి మన 15 లాఖ? అన్ని ఎవరు ఎత్తుకపోయినరు? ఎవరు వినబడతలేదు తమ్మి. అవగావని ఒక్కని ఖాతాలో పడ్డాయి మొత్తం పోయి. వాడేమో ప్రపంచంలో రెండో కుబేరుడట. దోస్తుకేమో మొత్తం దోషి పెట్టిండు. దేశానికి 15 లక్షలు ఇస్తా అని చెప్పి చెవులో పూలు పెట్టి అవతల పడ్డాడు. ఇంకేమేమన్నాడు ఆ రోజు? పెద్ద పెద్ద డైలాగులు. ఇవాళ వాళ్ళట నిరుద్యోగుల కోసం ధర్నా చేస్తారట బీజేపీ వాళ్ళు. ఏమైనా ఇజ్జత్మానం ఉండాలి చేస్తాను. ఏమన్నాడు అన్నాడు నరేంద్ర మోడీ? मुझे प्रधानमंत्री बनाओ, हर साल 2 करोड़ युवाओं को रोजगार देने की जिम्मेदारी मेरी है అన్నాడు. మరి 9 ఏళ్ళే ప్రధానమంత్రి ఎన్ని కోట్ల ఉద్యోగాలు రావాలి? 18 కోట్ల ఉద్యోగాలు రావాలి. ఇవాళ సిగ్గు లేకుండా ఇక్కడ ధర్నా చేస్తున్న బీజేపీ నాయకులారా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, 18 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న నరేంద్ర మోడీ కనీసం 18 లక్షల ఉద్యోగాలు ఇచ్చిండా? దమ్ముంటే సమాధానం చెప్పండి. నిరుద్యోగ మార్చ్ చేయాలి, కరెక్టే, బరాబర్ చేయాలి. ఎవరి మీద చేయాలి? ఢిల్లీలో నరేంద్ర మోడీ ఇంటి ముంగట చేయాలి నిరుద్యోగ మార్చి. 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి నమ్మబలికి ఒక టీవీ ఓడు పిలిచిండు. టీవీ స్టూడియో ఆయన ఇంటర్వ్యూ తీసుకున్నాడు నరేంద్ర మోడీ దగ్గర. మోడీ సాబ్ आप बोले 2 करोड़ रोजगार, మరి 9 ఏళ్ళే क्या हुआ మోడీ సాబ్ అని అడిగాను. ఆయన ఏమన్నాడు ఎరికేనా? अभी मैं आपके टीवी स्टूडियो में आ रहा था, बाहर मैंने देखा कि एक बंडी पे అంటే ఆయన కాదు, बंडी पे कोई एक बच्चा पकौड़ी तेल रहा था, क्या वो रोजगार नहीं है అంటే ఏమంటాడు? ఇప్పుడు ఈ సభ కాడ బయట బఠానీలు అమ్ముకుంటున్నాడు ఒక పిల్లగాడు, ఒక ఆయన బజ్జీలు వేసుకుంటున్నాడు. అవన్నీ మోడీ గారు ఇచ్చిన ఉద్యోగాలనట. ఏది? పకోడీ లేసుడు, బజ్జీ లేసుడు, ఇడ్లీ బండ్లు, పల్లీలమ్ముడు, బఠానీలమ్ముడు, పుట్నాలమ్ముడు, మోడీ గారు చెప్పిన ఉద్యోగాలు గవేట. అంటే అందుకే ఎట్లుంటదంటే బాత్ కరోడో మే కర్తే మోడీ సాబ్, కామ్ పకోడో మే కర్తే మోడీ సాబ్. మాటలేమో కోట్లల్లా, చేతల కాడికి వచ్చే వరకు పకోడీలు, పుట్నాలు, బెల్లాలు గివే చెప్పి అవతల పడే బాపత్గాళ్ళు. ఏమేమి డైలాగులు కొట్టినారు అన్నాడు? ఆదాయం డబల్ చేస్తారు రైతులదన్నాడు 2022 కల్లా. అయిందా ఎవరిదన్న డబల్ కాలే, కష్టాలు డబల్ అయినాయి నరేంద్ర మోడీ వచ్చినాక. పెద్ద నోట్ల రద్దు చేస్తా, మొత్తం నల్లధనం తీసుకొస్తా అన్నాడు. ఏదయ్యా మోడీ గారు నల్లధనం అంటే తెల్ల ముఖం వేసుకొని అవతల పడుతున్నాడు తప్ప చెప్తలేడు. ఇవాళ మాట్లాడే పరిస్థితి లేదు. 8.5 ఏళ్లలో ఒక్కటంటే ఒక్కసారి ప్రెస్ వాళ్ళ ముందుకొచ్చి మాట్లాడలేని అసమర్థ ప్రధానమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారా అంటే ఒకే ఒక్కడు నరేంద్ర మోడీ. వాళ్ళ మనుషులు ఇక్కడికి వచ్చాట పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. నిరుద్యోగ మార్చులు. నేను అడుగుతా ఉన్న వాళ్ళందరినీ, ఈ 8.5 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో జరిగినన్ని ఉద్యోగ నియామకాలు భారతదేశంలో ఎక్కడన్నా జరిగినాయా? మీ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వంలో 16 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నమాట వాస్తవం కాదా? అక్కడ చేయరాదా నిరుద్యోగ మార్చు? చేయాల్సింది అక్కడ కాదా? సమాధానం చెప్పండి. ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముతూ బిఎస్ఎన్ఎల్ కావచ్చు, ఎల్ఐసి కావచ్చు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, రేపటి రోజున సింగరేణి మీద సూటు పెట్టి సింగరేణి కావచ్చు, ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముతూ లక్షల ఉద్యోగాలకు ఈరోజు పాతర వేస్తూ, ఈరోజు మీరు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లకు గండి కొడుతూ, మా తమ్ముల నోట్లో మట్టి కొడుతూ మీరు నిరుద్యోగం మార్చి చేస్తే నమ్మేతందుకు తెలంగాణ ఎడ్డి తెలంగాణ, గుడ్డి తెలంగాణ అనుకుంటున్నారా? ఇది హుషారైన తెలంగాణ, కేసీఆర్ నాయకత్వంలో నడుస్తున్న తెలంగాణ. మీ చిల్లర మల్లర మాటలకు, చిల్లర మల్లర ప్రయత్నాలకు పడిపోయే తెలంగాణ కాదు. ఎవరు ఏందో మాకు తెలుసు. 95% రిజర్వేషన్లు తెచ్చిన ముఖ్యమంత్రి, ప్రభుత్వ కొలువుల్లో మీ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి 95% రిజర్వేషన్లు మా బిడ్డలకు తెచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా కండగా ఉన్నాడు. అయింది సమస్య కరెక్టే. పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో
పేపర్ లీకేజ్ అయ్యింది కరెక్టే, వెంటనే రద్దు చేసినాం. ఏ ఎగ్జామ్లు అయితే లీక్ అయినాయో వాటిని రద్దు చేసినాం, మళ్ళీ తిరిగి కండక్ట్ చేస్తాం. జరిగిన నష్టానికి ఎవరైతే బాధ్యులో వాళ్ళని ఇడిచిపెట్టే సమస్య లేదు. కొంతమంది బేకూఫ్గాళ్ళు మాట్లాడతారు, వెంటనే రాజీనామా చేయాలి, నువ్వు రాజీనామా చేయాలి, బర్తరఫ్ చేయాలి. వాళ్ళకి కనీసం తెలియని కూడా తెలియదు. అసలు ఏ శాఖకు, విద్యాశాఖకు కానీ ఐటీ శాఖకు కానీ పిఎస్సితో సంబంధం ఉండనే ఉండదు. అదొక ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగబద్ధ సంస్థ. వాళ్ళంతటా వాళ్ళు నడుపుతారు. కేవలం ప్రభుత్వ సహకారం నిధుల రూపంలో, ఒక కార్యదర్శి రూపంలో మాత్రమే ఉంటుంది. ఈ ఇంగిత జ్ఞానం కూడా లేని వాళ్ళు ఇవాళ దురదృష్టవశాత్తు మన ప్రతిపక్షంలో ఉండడం అనేది మనందరికీ కూడా బాధాకరం. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మా తమ్ములకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మా చెల్లెలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీ అందరి మీద ప్రేమ వాళ్ళందరికంటే ఎక్కువ మాకున్నది, ముఖ్యమంత్రి గారికి ఉన్నది. కాబట్టే తప్పులు జరగవద్దు అనే ఉద్దేశంతోనే వాటిని రద్దు చేసినాం తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలన్నది కాదు. తప్పకుండా జరిగిన లోటుపాట్లను, జరిగిన పొరపాట్లను సవరించుకొని బ్రహ్మాండంగా ముందుకు పోతాం. జరిగిన నష్టానికి మేమందరం కూడా చింతిస్తా ఉన్నాం, బాధపడతా ఉన్నాం. దయచేసి ఈ చిల్లరగాళ్ళు పన్నే ఉచ్చులో చిక్కుకోకండి. ఎందుకంటే వాళ్ళ కుట్ర మాకు తెలుసు. ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చినాడే ఇదే బీజేపీ నాయకులు మాట్లాడినారు. యువతను మాకు దగ్గరకు కాకుండా చేసే కుట్ర ఇది. ఉద్యోగాలు ఇవ్వడం అంటేనే పిల్లలు బిజీ అయిపోతారు, మా దగ్గరికి రారు అని చెప్పి మాట్లాడిన దౌర్భాగ్యులు వాళ్ళు. అందుకే మొత్తం ఉద్యోగాల నియామక ప్రక్రియకే పాతర వేసే కుట్ర జరుగుతూ ఉంది. ఉద్యోగ నియామక ప్రక్రియని ఆపే కుట్ర జరుగుతూ ఉంది. యువతను రెచ్చగొట్టే కుట్ర జరుగుతూ ఉంది. దానికి లోబడకండి. మీకోసం రీడింగ్ రూమ్లు పెట్టినాం, మీకోసం లైబ్రరీలు పెట్టినాం, మీకోసం కోచింగ్ సెంటర్లు పెట్టినాం. దయచేసి మీరు వాటిలో నిమగ్నం కాండి. ఈ చిల్లరగాళ్ళని మేము చూసుకుంటాం. తప్పకుండా 100కు 100% మీకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో కానీ, ప్రైవేట్ రంగంలో వస్తున్న పెట్టుబడుల ద్వారా జరిగే ఉపాధి అవకాశాల కల్పనలో కానీ స్థిర చిత్తంతో, చిత్తశుద్ధితో మీకోసం ప్రయత్నం కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ కొంగర కలాన్లో వచ్చే ఫాక్స్కాన్ పరిశ్రమ కానీ, ఫార్మా సిటీలో వచ్చే యూనిట్లు కానీ మీరు బాగా చదువుకుంటే, నైపుణ్య శిక్షణ పొందితే అవకాశాలు మనకే వస్తాయి. అందుకే మిమ్మల్ని అందరినీ కోరేది, మీకు మంచి ఎమ్మెల్యే గారు ఉన్నారు, తమ్ముడు బంటి ఉన్నాడు, మల్లేష్ అన్న లాంటి సీనియర్ నాయకులు ఉన్నారు, ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు. వారందరి నాయకత్వంలో బ్రహ్మాండంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల విషయంలో దృష్టి పెట్టి మేము ముందుకు పోతాం. మీరు ఇక్కడ వస్తున్న ఉపాధి అవకాశాలు, ఇక్కడ వస్తున్న పరిశ్రమలు, అదేవిధంగా ప్రభుత్వ కొలువులు, వాటిని అందిపుచ్చుకునే పనిలో మీరందరూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తమ్ముడు ప్రశాంత్ రెడ్డి గారు అద్భుతంగా 63 రోజుల పాటు 770 కిలోమీటర్లు నడిచి ప్రజల్లో ఒకడైనందుకు వారికి హృదయపూర్వకంగా, వారి వెన్ను తట్టి చాలా చక్కటి కార్యక్రమం చేసినందుకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ జై తెలంగాణ.